శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. అగుణ అమాన జానితి దీన్హ పితా బనబాసా సోదుక అరుజుబది బిరహ పుని నిసిదిన మమ త్రాసా ऋणके बल कर गर्भ तो ही ऐसे मनुज अनेका खाहि निसाचर दिवस निसी मूढ़ समुज तजिटेका. గుణహీనుడు, మానరహితుడు ఎరింగియే అతని తండ్రి అతన్ని వనవాసానికి పంపించాడు. ఒకవైపు ఈ దుఃఖము, దానికి తోడుగా తన భార్యావిరహ బాధ, మరియు ఒకవైపు అహర్నిశలు నా వలనే భయము అతనికి పట్టి పీడిస్తూ ఉన్నాయి. అట్టి వాణ్ణి బలవంతుడు అనుకొని గర్వపడుతున్నావు. అట్టి మానవులను మా రాక్షసులు రాత్రింబవళ్ళు భక్షిస్తూనే ఉన్నారు. నీవు హఠం మాని సరిగ్గా ఆలోచించు. జబతే హి कीन्हि राम कै निंदा क्रोधवंताति भयउ कपिंदा हरिहर निंदा सुनहि जो काना होई पाप गोघात समाना कटकटान कपि कुंजर भारी दुहुभुज दंड तमकि महिमारी डोलत धरनी सभासद खसे चले भाजी भया मारुत ग्रसे गिरत सभारी उठा दस कंधर भूतल परे मुकुटाति सुंदर कचुत ही लय निज सिरि ही सवारे कचु अंगद प्रभु पास पबारे आवत मुकुट देखि कपि भागे दिन ही लोक पर न विधि लागे कि रावण करी कोप चलाये कुलिस चारी आवत अति धाये कहा प्रभु हसे जनि हृदय डराहू लूकन असनि के तु नहीं राहू ये किरीट दस कंदर केरे आवत बालि तनय के प्रेरे. రావణుడు శ్రీరామప్రభువుని నిందించుటచే కపివరుడైన అంగదుడు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు. ఏలనన హరిహరుల నిందను వినడానికి గోహత్య పాపం వస్తుంది. వానర శ్రేష్ఠుడైన అంగదుడు కోపంతో పండ్లు పటపటా కొరుకుతున్నాడు. తన రెండు హస్తాలతో వేగంగా నేలను టపటపా కొడుతున్నాడు. భూమి అదిరిపోతోంది. సభాసదులు క్రింద పడ్డారు. భయవాయుగ్రస్తులై పరుగులు తీశారు. రావణుడు పడుతూ లేస్తూ తమాయించుకుని నిలబడ్డాడు. కానీ అతని సుందర కిరీటాలు నేలరాలిపోతున్నాయి. కొన్నింటిని తీసుకొని రావణుడు తన తలపై ధరించాడు. మరికొన్నింటిని అంగదుడు శ్రీరామచంద్రుని కడకు విసిరివేశాడు. ఆ మకుటముల రాకను చూసి వానరులు గంతులు వేస్తూ అరుస్తున్నారు. విధాత, పగలే చుక్కలు రాలుతున్నాయా, లేక రావణుడు కోపంతో అతివేగంగా 4 వజ్రాయుధాలను పంపాడా? శ్రీరామచంద్ర ప్రభువు నవ్వుతూ ఇలా పలుకుతున్నారు. భయపడకండి, ఇవి పుల్కలు కావు, వజ్రములు కానే కావు, రాహుకేతువులు కాదు. ఇవి దశాన్ని కిరీటాలు. వాటిని అంగదుడు విసిరివేయడం వలన అవి ఇక్కడికొచ్చి పడుతున్నాయి. తరకి పవన సుత కర గహే ఆని ధరే ప్రభు పాసా కౌతుక దే కహి ఖాలు కపి దినకర సరిస ప్రకాశా उहास कोपि दसाडना सबसन कह तरिसाई धरहु कपिहि धरि मारहु सुनि अंगद मुసుకాయి. వాయుసుతుడైన ఆంజనేయుడు ఎగిరి వాటిని తన చేతులతో పట్టుకున్నాడు. వాటిని తీసుకుని వచ్చి ప్రభువు ముందుంచాడు. సూర్యప్రభల వలె ప్రకాశిస్తున్న ఆ కిరీటాలను భల్లూక వానరులు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు. అక్కడ క్రుద్ధుడైన దశాననుడు అందరిపై కోపడుతున్నాడు. ఈ వానర్ని పట్టుకోండి, చంపివేయండి అని అరుస్తున్నాడు. అది విని అంగదుడు ఆ సరే అని అనుకుని ఒక చిరునవ్వు నవ్వుతున్నాడు. यही बदि बेगी सुबट सब धावहु खाहु भालु कपि जह जह पावहु मरकटहीन करहु मही जाई जियत दरहु तपसध्वौ भाई
पुनिसकोप बोले उजुबराजा, गाल बजावता तो ही न लाजा। मरुगर काटी नीलज कुल घाती, बन बिलोकी बिहरती नहीं छाती। रेत्रिय चोर कुमार गगामी, खलमल राशि मंदमति कामी। संयपात जल्पसि दुर्बाधा, भयसि काल बसा कलमनुजादा। या को फलु पवहि गो आगे, बानर भालु चपेटहि लागे। राम मनुजा बोलता असी बानी, गिरहि न तव रसना अभिमानी। गिरिहि रसना संशय नाही, सिरहि समेत समर महिमाही। మండుమండలేలా పలుకుతున్నాడు. వీణ్ణి చంపి యోధులందరూ వెళ్ళి భల్లూకాలను వానరులను దొరికిన చోట దొరికినట్లే పట్టుకొని చంపండి, తినండి. ఈ నేలపై వానజాతి లేకుండా చేయండి. ఆ తాపసు సోదరులిద్దరిని బంధించి ప్రాణాలతో ఇక్కడికి తీసుకొని రండి. రావణ్ణి క్రోధపూరితములైన అనుచిత వచనాలను విని యువరాజున అంగదుడు క్రుద్ధుడై ఇలా పలుకుతున్నాడు. ఓరి, ఈ విధంగా ప్రేలడానికి నీకు సిగ్గా లేదు? లజ్జాహీనుడా, కులనాశకుడా, నీ గొంతును నీవే ఖండించుకుని చావుము. నా బలాన్ని చూసిన తర్వాత కూడా నీ గుండె పగల్లేదా? ఓరి స్త్రీచోరుడా, దుర్మార్గుడా, దుష్టుడా, మూర్ఖుడా, పాపాత్ముడా, కామకుడా, సన్నిపాత వశమున దుర్భాషలాడుతున్నావు. నరభక్షకుడా, నీకు చావు మూడింది. వానర్లు భల్లూకాలు నిన్ను చుట్టుముట్టి ముష్టిఘాతాలు చేసినప్పుడు నీ పాపఫలాన్ని అనుభవిస్తావు. శ్రీరాముడు మానవుడా, ఇట్లు మాట్లాడి నాలుకలు ఎలా తెగపడ్డం లేదు? అవి శిరస్సులతో కూడా రణభూమిలో కింద పడతాయి, దీనికి సందేహమే లేదు. सोनरक्योदसकन्दा बालिपथ्यो जहि एकसरा, बेसहुलोचनन्धा दिगतव जन्म कुजाति जड़ा। तव सोनित की प्यासा तृषित राम सायक निकरा, तजबु तो ही तेहि त्रासा कटु जल्पक निशिचर अधमा। ఓరి దశకంఠ, ఒకే బాణంతో వాలిని వధించిన శ్రీరాముడు మానవమాత్రుడా? నీ 20 కన్నులు కూడా గ్రుడ్డివే. జడుడా, ఛీ, నీ జన్మ కూడా నీచమైందే. శ్రీరాముని బాణములు నీ రక్తమునకై దప్పిగొన్ని ఉన్నాయి. అందులకి నీ పిచ్చివాగుడును సహించి విడిచిపెడుతున్నాను. मैतव दसन तोरि बेलायक, आयसु मोहिन दीन रघुनायक। असिरि सहोति दसवु मुख तोरे, लंका गहि समुद्र महवोरे। गूलरि फल समान तव लंका, पसहु मध्य तुमा जंतु अशंका। मैं बानर फल खात न बारा, आयसु दीन्हना राम उदारा। जुगति सुनता रावण मुस्काई, मूढ़ सिखी ही कहा बहुत झुठाई। बालिन कबहु गाल असमारा, मिलित पसिहतै बयसि लबारा। साचहु मैं लबार भुज बीहा, जो न उपारिवो तव दस जीहा। समुझि राम प्रताप कपि कोपा, सभा जपना करि पदरोपा। जो मम चरण सकसि सठटारी, फिरहि राम सीता मै हारी। सुनहु सुभट सब कहा दस शीशा, पद गहि धरनि पछारहु कीसा। इंद्रजीत आदिक बलवाना, हर्षि उठे जहाँ तह भटनाना। चबटहि करि बला विपुल उपाई, पद नटरई बैठहि सिरुनाई। पुनि उठि जपटहि सुर आराती, टर इनके सचरण यही भांति। पुरुष कुजोगी जिमि उरगारी,
मोह बिटपनहि सकही उपारी. నేను నీ పంటను ఓడగొట్టగలను, కానీ అందుకు రఘునాథుని ఆజ్ఞ లేదు. నీ తలను పగలగొట్టవలనన్నంతగా, నీ లంకను సముద్రంతో ముంచివేయాలన్నంతగాను కోపం వస్తోంది. నీ లంక మేడిపండు వంటిది. మీ రాక్షసులందరినూ పురుగులవే అజ్ఞానవశమున నిర్భయంగా అందు నివసించుతూ ఉన్నారు. నేను వానరుడను. పండ్లను తినడము నాకెంతో కాలం పట్టదు, కానీ ఉదారుడైన శ్రీరాముని ఆదేశమే లేదు. అంగదుని యుక్తియుక్తమైన ఆ మాటలను విని రావణుడు పరిహాసంతో ఇలా పలుకుతున్నాడు. ఓరి మూడుడా, ఇట్టి అబద్ధాలను ఎలా నేర్చుకున్నావు? వాలి సైతం ఎన్నడూను ఇట్టి ప్రగల్భాలను పలకలేదు. బహుశా ఆ తాపసులతో కూడి అబద్ధాలను ప్రగల్భాలను నేర్చుకున్నావేమో. పిమ్మట అంగదుడిలా పలుకుతున్నాడు. ఓరి 20 భుజముల రావండా, నీ 14 కోసివేయకపోతే నేను నిజంగా ప్రగల్భాలను అసత్యాలను పలికినవాడనే. శ్రీరామచంద్రుడి ప్రతాపాన్ని స్మరిస్తూ అంగదుడు క్రుద్ధుడై సభామధ్యమున నేలపై పాదాన్ని గట్టిగా మోపుతూ ప్రతిజ్ఞాపూర్వకంగా ఇలా పలుకుతున్నాడు. ఓరి సటుడా, నీవు నా కాల్ని కదిలింపగలిగితే శ్రీరాముడు తిరిగి వెళ్ళిపోగలడు, సీతాదేవిని కూడా వదులుకుంటాడు. రావణుడు తన యోధులతో ఇలా పలుకుతున్నాడు. ఓ వీరుల్లారా, వినండి. ఈ వానరుని కాళ్ళను పట్టుకొని నేలపై పడగొట్టండి. ఇంద్రజిత్తు మొదలైన పెక్కుమంది బలిష్ఠులైన యోధులు హర్షంతో ఎక్కడి వారెక్కడ లేచి నిల్చున్నారు. వారు తమ బలాన్ని పూర్తిగా ఉపయోగించి కాళ్ళను కదపటానికి ఎక్కువ ఉపాయాలను నడిపారు. కాలు కొంచెం కూడా కదలలేదు. మొగములను వేలాడ తీసుకొని తిరిగి వెళ్ళి తమ తమ ఆసనాలపై కూర్చున్నారు. కాకబుసుండు ఈ రకంగా పలుకుతున్నాడు. ఆ దేవత శత్రువులందరినూ ఒక్కసారిగా రివ్వులు లేచి వచ్చి అతని కాళ్ళను పట్టుకున్నారు. కానీ ఓ గరుడుడా, విషయవాసనాపరుడైన మనుషుడు తన మనస్సు నుండి మోహవృక్షాన్ని కదిలింపలేనట్లుగా వారు అంగదుని పాదాన్ని చీమంతైనను కదిలింపలేకపోయారు. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.